హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. ఈ స్విచ్ స్టేట్మెంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసినప్పుడు ఇది మనం సెమీకోలన్ కాకుండా ఇలా కోలన్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. సో, దాని తర్వాత ఇక్కడ స్టేట్మెంట్ ఏదైతే వస్తుందో ఆ స్టేట్మెంట్ అనేటువంటి దాన్ని ఇక్కడ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆహ్, అంటే సి ప్రోగ్రామ్ అని అనుకోండి. సి ప్రోగ్రామ్‌లో అయితే ఇక్కడ మనకి ప్రింట్ ఫంక్షన్ అనేటువంటిది ఇక్కడ మనకు చూసి ఈ ప్రింట్ ఫంక్షన్‌లో ఇక్కడ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఏదైతే మనం మెసేజ్ అనేటువంటిది ఇవ్వాలని అనుకుంటున్నామో ఆ మెసేజ్ యూజ్ చేస్తాం. సో, అయితే మనకి దీనిలో అలా కాకుండా దీనిలో మనకి ఏదైతే మనం అనుకుంటున్నామో ఇక్కడ అలా కాకుండా మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తామనంటే ప్రింట్ అనేటువంటిది కాకుండా హెచ్‌టీఎంఎల్ అనేటువంటి దానిలో డైరెక్ట్‌గా మనం ఇక్కడ మెసేజ్ ఏదైతే మనం ఇవ్వాలని అనుకుంటున్నామో ఆ మెసేజ్ అనేటువంటి దాన్ని ఈ విధంగా మెసేజ్ అనేటువంటి దాన్ని టైప్ చేసి ఇక్కడ డబుల్ కొటేషన్‌తో ఇక్కడ మనం ఏదైతే ఇవ్వాలని అనుకుంటున్నామో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సండే అని అనుకోండి. ఈ విధంగా సండే అని మెన్షన్ చేస్తాం. ఏ మేడం? ఓకే. ఒకవేళ మళ్ళీ కేస్ 2 అనుకోండి. కేస్ 2 అని చెప్పి ఇలా యూజ్ చేస్తాం. ఈ కేస్ 2 దగ్గర మళ్ళీ ఇక్కడ మెసేజ్ అని ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ మండే. మండే. దీన్ని డబుల్ కొటేషన్స్‌లో మనం మెన్షన్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ కేస్ 3 ఓకే. ఇక్కడ కోలన్ ఇవ్వాలి తప్ప సెమీకోలన్ ఇవ్వకూడదు. ఈ విధంగా మనం చేసిన తర్వాత దాన్ని మనం ఎండ్ పాయింట్ అనేటువంటి దాన్ని రిటర్న్ 0 గాని లేకపోతే అలా చేస్తాం. అయితే ఇక్కడ మనకి ఇలా మనం ఎగ్జిక్యూట్ చేసామని అనుకుంటే అన్నీ ఇప్పుడు కేస్ 1 ప్రింట్ అయిపోతది. కేస్ 2 ప్రింట్ అయిపోతది. కేస్ 3 అన్నీ ప్రింట్ అయిపోతాయి. కానీ ఇప్పుడు ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ దానిలోకి వెళ్ళకుండా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐడెంటిఫై అయిందనుకోండి. కేస్ 1 అనేటువంటిది ఐడెంటిఫై అయిందని అనుకోండి. కేస్ 1 ఐడెంటిఫై అయితే నెక్స్ట్ మిగతాయన్నీ స్కిప్ అయిపోతాయి. కదా మేడం? అంటే ఎగ్జిక్యూషన్ కంపైలర్ రీడ్ చేయడం ఆగిపోతది. కాబట్టి ఇక్కడ మెసేజ్ అనేటువంటిది ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ మధ్యలో మనం ఏం చేయాలనంటే బ్రేక్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. ఓకే. అప్పుడు బ్రేక్ అనంటే ఇది ఐడెంటిఫై అయిందంటే కేస్ 1 ఐడెంటిఫై అయితే అప్పుడు ఇక్కడితో మెసేజ్ ఆగిపోవాలి. కేస్ 2 వచ్చిందనుకోండి ఇక్కడ మళ్ళీ మనం బ్రేక్ అని యూజ్ చేస్తాం. ఇది సాటిస్ఫై అవ్వకపోతే సెకండ్ దానిలోకి వెళ్ళదు. సెకండ్‌ది ఇది సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు సెకండ్ దానిలోకి వెళ్తుంది. ఇది సాటిస్ఫై అవ్వకపోతే థర్డ్ దానిలోకి వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ సాటిస్ఫై అయిందని అనుకోండి. సెకండ్ దానిలోకి వెళ్ళవసరం లేదు. ఇక్కడే ప్రింట్ అయిపోతది. ఓకే సార్. అండ్ ఆ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక నోట్ ప్యాడ్ తీసుకుందాం. ఈ నోట్ ప్యాడ్‌లో నోట్ ప్యాడ్ విండో కనిపిస్తుందా మేడం? కనిపిస్తుంది సార్. రైట్. ఇక్కడ చూడండి ఒకసారి. ఇంట్ అనేటువంటిది ఉందనుకుందాం. దీనికి ఐ వేరియబుల్ అనేటువంటి దాన్ని ఇచ్చామని అనుకోండి. దీనిలో స్విచ్ అనేటువంటి దాన్ని స్విచ్. దీనిలో ఐ అనేటువంటి దాన్ని మెన్షన్ చేసాం. ఐ అనేటువంటి దాన్ని మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అనేటువంటి దాన్ని మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామనంటే బ్రాకెట్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేసి బ్లాక్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేసి ఇక్కడ కేస్ 1 అని యూజ్ చేస్తాం. దీనిలో మనం ఇక్కడ ఏం ఓకే. చేస్తామనంటే ఏదైతే మెసేజ్ అనేటువంటి దాన్ని తీసుకుంటున్నామో ఈ మెసేజ్ అనేటువంటి దాన్ని ఈక్వల్ టు ఇక్కడ మనం ఏం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ సండే ఓకే సార్. ఇలా యూజ్ చేసి దీనికి సెమీకోలన్ యూజ్ చేస్తాం. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు కేస్ 2 నెక్స్ట్ కోలన్ మళ్ళీ సేమ్ ఇక్కడ మెసేజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ మండే. ఓకే సార్. ఇలా మనకి ఎన్ని వస్తాయి? మనకి 7 వస్తాయి కదా మేడం? ఈ విధంగా. అవును సార్. ఇది కేస్ 3 ఇక్కడికొచ్చేటప్పటికి ట్యూస్‌డే ఇది కేస్ 4 ఇది వెడ్నెస్‌డే. వెడ్నెస్‌డే దాని తర్వాత
ఇక్కడ మళ్ళీ కేస్ 5 మెసేజ్ ఈక్వల్ టు థర్స్డే కేస్ 6 ఈక్వల్ టు ఫ్రైడే అండ్ కేస్ 7 ఈక్వల్ టు సాటర్డే. సో ఇది ఇక్కడ వరకు మనకి అయిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను చెప్పేది ఏంటనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇన్పుట్ అనేటువంటి దాన్ని అడిగామని అనుకోండి. స్విచ్ అనేటువంటి దానిలో ఒక ఫంక్షన్ ఇక్కడ మనం యూజ్ చేస్తాము. ఆ ఫంక్షన్లో ఇన్పుట్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తే ఆ ఇన్పుట్ అనేటువంటిది 1 అని ఇచ్చామనుకోండి. 1 అంటే అది సండేనా లేకపోతే ఏంటి అనేటువంటిది మనకి ఐడెంటిఫై చేస్తుంది కదా మేడం. ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు 1 అని ఎంటర్ చేసాం అనుకోండి. 1 అని ఎంటర్ చేస్తే ఆ 1 అనేటువంటిది కేస్ 1 అని ఇప్పుడు ఆ రెండు కేస్ 1 సాటిస్ఫై అయింది అనుకోండి 1 అంటే అప్పుడు మెసేజ్ అనేటువంటిది సండే అని అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ మనం కేస్ 4 అని మనం ఇన్పుట్ ఇచ్చామనుకోండి. 4 అని ఎంటర్ చేసి మనం ఎంటర్ ప్రెస్ చేసామని అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, 1 చెక్ చేస్తుంది ఫస్ట్ కంపైలర్. 1 చెక్ చేసినప్పుడు ఇది మనం ఇచ్చినటువంటి ఇన్పుట్కి దీనికి కోఇన్సిడెన్స్ అవ్వట్లేదు. సో కాబట్టి ఇది స్కిప్ అయ్యి మళ్ళీ సెకండ్ చెక్ చేస్తుంది. సెకండ్ 2 కాబట్టి మనం ఎంటర్ చేసింది 4 కాబట్టి ఇది నాట్ సాటిస్ఫైడ్, అందుకని ఇది అవుట్పుట్ అనేటువంటిది అవ్వట్లేదు. సో మళ్ళీ 3 చెక్ చేస్తుంది. అప్పుడు అది మనం ఎంటర్ చేసింది 4 కాబట్టి ఇక్కడ సాటిస్ఫై అవ్వట్లేదు, ఇది స్కిప్ అవుతుంది. దాని తర్వాత 4 దగ్గరికి వస్తుంది. మనం ఎంటర్ చేసింది 4 కాబట్టి కేస్ 4 అనేటువంటిది సాటిస్ఫై అయితే అప్పుడు వెడ్నెస్డే అని చెప్పి మనకు అవుట్పుట్ అనేటువంటిది ఇస్తుంది. ఈ రిమైనింగ్ ఇది అవుట్పుట్ ఇచ్చిందని అంటే ఈ రిమైనింగ్ ఉన్నాయన్నీ ఇంకా చెక్ చేయదు, ఆటోమేటిక్గా స్కిప్ అయిపోతాయి. మేడం ఓకే సార్ ఆటోమేటిక్గా స్కిప్ అయిపోతాయి. సో కాబట్టి ఇలా స్కిప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 అనేటువంటిది మనం ఎంటర్ చేసినటువంటి 4 అనేటువంటి దానికి రెండు కూడా సాటిస్ఫై అయిన తర్వాత ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆగిపోవాలి అని అనుకుంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే బ్రేక్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. ఓకే సార్ ఇక్కడనే కదా మరి ఇప్పుడు ఇందులో మనం 4 ఒకటే ఎంటర్ చేస్తామా, ఏదైనా ఎంటర్ చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ కూడా మనం బ్రేక్ అని ప్రతిదానికి కూడా ఇక్కడ బ్రేక్ అని మనం ఎంటర్ చేయాలి. ఓకే సార్ 3 దగ్గర కూడా బ్రేక్, ఎందుకంటే ఏది ఎంటర్ చేస్తామో తెలీదు. సో ప్రతిదానికి కూడా బ్రేక్ అని ఇచ్చి సెమికాలన్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. ఓకే సార్ సో 3rd 4th 5thకి ఇవ్వలేదు బ్రేక్ అండ్ 6thకి ఇవ్వలేదు బ్రేక్. ఇప్పుడు 7th వరకు వచ్చాం. సో ఇప్పుడు 7th వరకు వచ్చిన తర్వాత 7 అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 7లోనే ఎంటర్ చేయాల్సింది ఏముంది, 8 ఇవ్వచ్చేమో మేడం. 8 ఎంటర్ చేయొచ్చు, 0 ఎంటర్ చేయొచ్చు ఒకవేళ మనం కదండి. సో అప్పుడు మరి 0 ఎంటర్ చేస్తే ఇందులో వీక్ లేదు, మరి అప్పుడు అది ప్రోగ్రామ్ అనేటువంటిది రాంగ్ అవుతుంది. 8 ఎంటర్ చేస్తే 99 ఎంటర్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్, అది వీక్ లేదు. సో కాబట్టి అప్పుడు మనకి రాంగ్. ప్రోగ్రామ్ మనం చేసింది యూజర్కి లేకపోతే కస్టమర్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి అని అనుకుంటే వాళ్ళు ఎంటర్ చేసింది ఏదైనా కూడా అది ఏదో ఒక రిప్లై అనేటువంటిది వాళ్ళకి రావాలి అండి. ఆ రిప్లై వచ్చినప్పుడే ఓకే అది ఎర్రర్ కాదు, లేకపోతే మంచిగా వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే సాటిస్ఫై అవుతుంది. సో కాబట్టి ఈ 7 నెంబర్స్ కాకుండా కేసు 7 కాకుండా ఇంకోటి డిఫాల్ట్గా మనం ఒకటి ఇవి కాకుండా మినహాయించి ఏ నెంబర్ ఎంటర్ చేసినా డిఫాల్ట్ అనేటువంటి ఒక మెసేజ్ని ఇక్కడ మనం పెడదాం. డిఫాల్ట్ అవి కాకుండా ఏది ఎంటర్ చేసినా కూడా మనకి ఈ డిఫాల్ట్ మెసేజ్ అనేటువంటిది వాళ్ళకి చూపించాలి. మెసేజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమని మెసేజ్ పెడదామని అంటే ఈ వీక్స్ కాకుండా ఇన్వాలిడ్ డే నెంబర్ అండ్ ఇన్వాలిడ్ డే నెంబర్ అండ్ ఇంకోటి ఏంటంటే ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ నెంబర్ లేకపోతే 1 to 7. ఓకే అలా అయితే ఇంకా వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ఇంకా ఆ నెంబర్సే సెలెక్ట్ చేసుకునేటట్టు. ఓకే 1 to 7. సో ఇలా 1 to 7 అని చెప్పి మనం ఇలా మెసేజ్ పెడతాం.
సో దీని తర్వాత ఇక్కడ బ్లాక్ అనేటువంటి దాన్ని స్విచ్ కేస్ అనేటువంటిది యూజ్ చేసిన తర్వాత ఇక్కడ బ్లాక్ స్టార్ట్ చేసాం, ఇక్కడ బ్లాక్ అనేటువంటి దాన్ని ఎండ్ చేయాలి, ఇక్కడ బ్లాక్ అనేటువంటి దాన్ని ఎండ్ చేయాలి. అయితే ఇప్పుడు ఇది ప్రోగ్రామ్ వరకు ఒక కీ రోల్ పాయింట్ మాత్రమే మనకు వచ్చింది. ఏ మేడం? అవును సార్. ఒక కీ రోల్ పాయింట్ మాత్రమే మనకి ఇక్కడ చూడగలుగుతున్నాం. అయితే దీనిలో మనకి మెయిన్ ఇక్కడ ఒక టాపిక్ మనం రాసాం. ఏంటనంటే దీనిలో ఒక టాపిక్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేయాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఎలిమెంట్ మనం ఎంటర్ చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆ ఎలిమెంట్ అనేటువంటిది అది తీసుకోవాలని అనుకుంటే, అంటే మనం ప్రీవియస్ ఎస్టర్డే ఆర్ బిఫోర్ ఎస్టర్డే మనం ఒకటి మీకు చూపించాను. ఏంటనంటే డాక్యుమెంట్ అనేటువంటి దాన్ని వేరియబుల్ తర్వాత ఏదైతే ఉందో దానికి ఒక ఫంక్షన్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేసి ఆ ఫంక్షన్ని కాల్ చేస్తేనే ఇవన్నీ మనకి అప్లికేబుల్ అవుతాయి. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి దీన్ని ఈ ఈ కీ రోల్ ఏదైతే ఉందో దీన్ని హెచ్టిఎంఎల్లోకి మనం కన్వర్ట్ చేయాలి. హెచ్టిఎంఎల్లో ఈ కేస్ అనేటువంటి దాన్ని, ఈ ఫంక్షన్ అనేటువంటి దాన్ని కాల్ చేసేటట్టుగా, అంటే దీనిపైన ఈ వేరియబుల్ అనేటువంటిది పైన ఏదైతే ఉందో దీనికి మనం ఏం చేస్తామని అంటే సేమ్ ట్యాగ్ అనేటువంటి దాన్ని హెచ్టిఎంఎల్ ట్యాగ్ యూజ్ చేయాలి. ఇక్కడ మనం హెడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. దీని తర్వాత టైటిల్. సో దీన్ని ఏమంటామంటే స్విచ్ కేస్ ఎగ్జాంపుల్. ఓకే సార్. టైటిల్. సో దీనికి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే స్క్రిప్ట్ అనేటువంటి ఒక ట్యాగ్ మనం రాద్దాం. ఓకే సార్. స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ స్టార్ట్ అయిన తర్వాత నిన్న మనం ఒక ఫంక్షన్ని కాల్ చేసాం కదా మేడం. డేట్ అనేటువంటి ఫంక్షన్ని కాల్ చేస్తే అప్పుడు ఆ డేట్కి సంబంధించిన అన్నీ కూడా అందులో ఉన్నటువంటి అన్ని చెక్ చేయండి. సో కాబట్టి ఇక్కడ ఏమని అందామని అంటే ఫంక్షన్ అనేటువంటి దాన్ని ఒక ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఈ ఫంక్షన్ ఏంటంటే చెక్ డే కదా మేడం మనం చేసేది. చెక్ డే ఫంక్షన్. సో దీనికి ఇక్కడ మనం బ్లాక్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేద్దాం. చెక్ డే ఫంక్షన్. ఇక్కడ మనం వేరియబుల్ అనేటువంటి దాన్ని కాల్ చేయాలి. అందుకని వేరియబుల్, ఇక్కడ డే అనేటువంటి ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాం. ఈ డే అనేటువంటి వేరియబుల్ ఏం చేయాలని అంటే మనకి అవుట్పుట్లో అంటే డాక్యుమెంట్ లోపల మనం ప్రింట్ చేయాలని అనుకుంటే డేని ప్రింట్ చేయాలి కదా మేడం. చెక్ చేసి ఆ చెక్ చేసినటువంటి డే ఏదైతే ఉందో అది మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలని అంటే ఇక్కడ డాక్యుమెంట్ డాట్ ఏదైతే ఇప్పుడు దీనిలోది ఎలా అంటే ఇక్కడ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక్క ఎలిమెంట్ కాదు, మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఐడి ప్రకారంగా నాకు ఇక్కడ డిస్ప్లే చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇది ఒక ఎలిమెంట్ ఉంది, ఈ ఎలిమెంట్కి ఐడి ఇచ్చాము, ఇది ఒక ఎలిమెంట్ ఉంది, దీనికి ఒక ఐడి ఇచ్చాము. ఇలా ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక ఐడి అనేటువంటి దాన్ని ఇచ్చాం కాబట్టి సో ఇది తీసుకునేటప్పుడు ఎలా డిస్ప్లే చేయాలని అనుకుంటే ఇక్కడ గెట్లో నుంచి ఎలిమెంట్ అనేటువంటిది ఎలా ఐడెంటిఫై చేయాలి? బై ఐడి ఎలిమెంట్లో బై ఐడి ప్రకారంగా నాకు ఐడెంటిఫై చేయాలి. దేన్ని ఐడెంటిఫై చేయాలి? డే అనేటువంటిది ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తున్నామో ఆ డే అనేటువంటిది మరి ఆ డే అనేటువంటి ఇన్పుట్ అనేటువంటిది ఎలిమెంట్ ప్రకారంగా, ఎలిమెంట్లో ఉన్నటువంటి ఐడి ప్రకారంగా ఇచ్చినటువంటి డే ఇన్పుట్ ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేసుకుని అప్పుడు నాకు ఆబ్జెక్ట్ అనేటువంటి దానిలో డిస్ప్లే చేయాలి. అయితే మనం ఇక్కడ ఇచ్చేటువంటిది ఏమిస్తాము? డే ఇస్తామా, అంటే ఈ డే ఇస్తామా, లేకపోతే ఏమి ఇన్పుట్ ఇస్తాం? మనం ఇన్పుట్ అనేటువంటి దాన్ని మనం ఎంటర్ చేసేటువంటి ఇన్పుట్ ఏది ఇన్పుట్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి నాకు అంటే 1 అంటే అది ఏంటనమాట? వాల్యూ కదా మేడం. రైట్. సో ఇప్పుడు ఒకసారి అర్థం చేసుకోండి. నాకు డిస్ప్లే అనేటువంటిది ఎలా అంటే ఈ ఎలిమెంట్లో ఉన్నటువంటి ఐడి ప్రకారంగా నాకు ఐడెంటిఫై చేసి ఆ డే ఇన్పుట్ అనేటువంటిది ఎలా ఇస్తామని అంటే వాల్యూ అనేటువంటిది ఇన్పుట్ ఇస్తే అది ఏం చేస్తుంది? ఎలిమెంట్లో ఉన్నటువంటి ఐడి ప్రకారంగా అవుట్పుట్ అనేటువంటిది నాకు చూపిస్తుంది. క్లియర్ మేడం? అయితే నాకు అది ఇచ్చినప్పుడు ఆ మెసేజ్ అనేటువంటిది దేనిలో ఇస్తున్నాం మనం ఇక్కడ? ఆ ఎలిమెంట్ అనేటువంటి దాన్ని మెసేజ్ అనేటువంటి ఎలిమెంట్. సో కాబట్టి అది ఒక వేరియబుల్ కింద తీసుకుందాం. MESSAGE. అది దేనిలో మనం ఇచ్చాము? ఆ మెసేజ్ అనేటువంటి వేరియబుల్లో విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్లో ఇచ్చాం మనం.
ఇదిగోండి అవును ఇక్కడ సార్. ఇదిగో విత్ ఇన్ ద డబుల్ అవును సార్. కొటేషన్స్లో మనం ఇచ్చాం. ఎందుకంటే ఈ వేరియబుల్ అనేటువంటిది ఇచ్చింది ఉంటేనే అప్పుడు ఇక్కడ మనకు తీసుకుంటుంది అనమాట. ఈ వేరియబుల్ మెసేజ్ అనేటువంటి ఎలిమెంట్ అనేటువంటి దానిలో బై ఐడి ప్రకారంగా ఇచ్చినటువంటి ఇన్పుట్ డే ఇన్పుట్ అనేటువంటి దాన్ని అవుట్పుట్ కింద నాకు చూపించాలి. నేను ఎంటర్ చేసేది ఎలా ఎంటర్ చేస్తానంటే వాల్యూ అనేటువంటి దాన్ని ఎంటర్ చేస్తాను. ఓకే సార్. అండ్ సో ఇప్పుడు నాకు ఇక్కడతో అయిపోయింది. సో కాబట్టి నాకు ఇక వేరియబుల్ అనేటువంటి డే ఇచ్చాం కాబట్టి ఇంక ఇది ఏమి వద్దు మనకి. ఆల్రెడీ ఇక్కడ ఓకే. వేరియబుల్ అనేటువంటిది డే ఇచ్చాం కాబట్టి. అంటే ఇప్పుడు డే ఇక్కడ ఇచ్చారు. ఐ బదులు ఇక్కడ మనం ఏం ఏం మెన్షన్ చేసుకోవచ్చు మేడం స్విచ్ డే. కేసులో? అంతే, సూపర్ మేడం, డే ఓకే. కదా మేడం. సో ఇప్పుడు డే అనేటువంటి అవును. దాన్ని ఇచ్చేసాం. సో కాబట్టి ఇక్కడికి మనం ఏదైతే ఇన్పుట్ చేస్తామో ఇదంతా అయిపోయింది. ఏ మేడం? అవును సార్. అండ్ అయిపోయింది. అయితే నాకు ఏం కావాలనంటే నాకేం కావాలంటే ఇది ఊరికనే జస్ట్ ఇలా ఇచ్చేయడం అనేటువంటిది కాకుండా నాకు ఒక దాన్ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఒక్కసారి మీరు ఇది చూద్దురు కానీ ఒక చిన్న ఆమ్, నాకు ఇక్కడ నాకు అవుట్పుట్ అనేటువంటిది ఎలా కావాలని అనుకుంటున్నానంటే ఊరికనే ఒట్టిగా జస్ట్ ఇన్పుట్ అనేటువంటిది ఇచ్చేసి అవుట్పుట్ అనేటువంటిది వచ్చేసి అలా నాకు చూపించడం అనేటువంటిది కాకుండా ఇక్కడ నేను ఏం చేయాలని అనుకుంటున్నానంటే నాకు ఆమ్, చూడండి, నా పెయింట్ పేజ్ కనిపిస్తుంది కదా మేడం, విజువలైజేషన్ అవుతుంది కదండి. కనిపిస్తుంది సార్. రైట్ మేడం. సో నాకు ఇక్కడ ఎలా కావాలని అనుకుంటే అవుట్పుట్ అనేటువంటిది ఇక్కడ స్విచ్ కేస్ ఎగ్జాంపుల్ అని ఒక హెడ్డింగ్ నేను పెట్టుకుంటాను పైన టైటిల్ కింద. స్విచ్ ఓకే సార్. కేస్ ఎగ్జాంపుల్ అని చెప్పి స్విచ్ కేస్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి ఇక్కడ నేను ఒక చిన్న లెటర్స్తో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇంకొక చిన్న లెటర్స్తో 18 సైజులో ఇక్కడ ఒక ఏమని చెప్తానంటే ఎంటర్ ఏ నెంబర్, ఎంటర్ ఏ నెంబర్. ఇది ఎక్కడి నుంచి అనంటే 1 to 7 అనేటువంటిది నాకు చూపించి టు గెట్ ది డే, టు గెట్ డే అని చెప్పి అలా ఇచ్చిన తర్వాత అప్పుడు నాకు ఇక్కడ ఒక చిన్న బాక్స్ రావాలని అనుకుంటున్నాను. అలా ఊరికనే నాకు అవుట్పుట్ ఇచ్చేయద్దు. నాకు ఇక్కడ ఒక చిన్న ఓకే. బాక్స్ రావాలి. ఈ బాక్స్ వస్తే ఈ బాక్స్లో నెంబర్ నేను ఎంటర్ చేయాలి. లేకపోతే ఇక్కడ నేను ఏం చేస్తానంటే సండే అని ఇక్కడ టైప్ చేస్తే అది ఎన్నో నెంబర్. ఎన్నో డే అనేటువంటి దాన్ని మనకు చూపించాలి. ఎన్నో ఓకే. వీక్ అది ఏమంటే వీక్లో ఎన్నో ఓకే. డే అని నాకు చూపించాలి. ఇలా చూపిస్తూ ఇక్కడ నాకు ఏం చేయాలని అంటే ఒక చిన్న బటన్ పెడతాను ఇక్కడ నేను. ఇక్కడ ఒక చిన్న బటన్, ఈ బటన్ దగ్గర నేను ఏం చేస్తానంటే ఓకే, సో ఈ చిన్న బటన్ దగ్గర నేను చెక్ డే ఇలా నేను ఈ ఈ బటన్ పైన ఈ నేమ్ అనేటువంటిది వచ్చేటట్టుగా ఇక్కడ ఇక్కడ ఒక చిన్న బటన్ అనేటువంటి దాన్ని వచ్చేటట్టుగా ఇలా చేస్తాను, చెక్ డే అని చెప్పి. ఏ మేడం, దీన్ని ఇంకా కొంచెం ఓకే. ఫాంట్ సైజ్ తగ్గించవచ్చు. రైట్. సో ఇలా నాకు చెక్ డే అని చెప్పి ఇలా రావాలి. ఇప్పుడు నేను ఇక్కడ సండే అని టైప్ చేసి ఈ బటన్ని నేను ఇలా క్లిక్ చేస్తే అప్పుడు నాకు ఇక్కడ నెంబర్ అనేటువంటిది నాకు 1 to 7లో ఇక్కడ నాకు డే అనేటువంటి వాల్యూ నాకు రావాలి. ఈ విధంగా నాకు డిస్ప్లే అనేటువంటిది ఈ విధంగా కనిపించి నాకు ఇన్పుట్ ఇలా చేసి ఈ బటన్ క్లిక్ చేస్తే వచ్చేటట్టుగా నాకు ఉండాలి. అంతే తప్ప ఊరికనే జస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ వచ్చేస్తే రేపొద్దున నేను వెబ్సైట్ అనేటువంటి దానిలో రియల్ టైంలో ఎలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమందికి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది కదా మేడం. రిజల్ట్లో ఏం అవును. చేస్తాం, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ ఇలా క్లిక్ చేస్తే వాళ్ళ అవుట్పుట్ వస్తుందా రాదా? అవును సార్. వస్తుంది సార్. అది ఏ లాజిక్ అనుకుంటున్నారు? ఈ లాజికే. ఓకే సార్. అందుకని ఒక వెబ్సైట్ ప్రకారంగా దీన్ని నేను చేస్తే అప్పుడు నాకు అవుట్పుట్ అనేటువంటిది నాకు ఎలా అయినా దాన్ని మనం ఈ ఈ ఫంక్షనింగ్ అనేటువంటిది బ్యాక్ ఎండ్ ఫంక్షనింగ్ అనేటువంటిది ఒకటే కానీ ఫ్రంట్ ఎండ్లో మనకి నచ్చినట్టుగా ఇలా చేసుకోవచ్చు. దీనికి ఒక మనం స్టార్టింగ్లో హెచ్టిఎంఎల్లో ఫ్రేమ్స్ అనేటువంటి వాటిని మనం చెప్పుకున్నాం. ఇది ఒక ఫ్రేమ్ కింద ఒక అవును చిన్న సార్. ఫ్రేమ్ కింద మనం దీన్ని డిజైన్ అవును చేసుకుని సార్.
దానిలో ఇక్కడ మనకు నచ్చిన కాలేజ్ పేరో లేకపోతే మన మన కంపెనీ పేరో ఇక్కడ యూజ్ చేసుకుని దాని కింద దానికి సంబంధించినటువంటి ఒక క్యాప్షన్ ఇక్కడ మనం పెట్టుకుని దీనిలో ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారా లేదా, క్వాలిఫై అయ్యారా లేదా, సో వాళ్ళ నెంబరు, వాళ్ళకి ఇచ్చినటువంటి రిజిస్టర్ నెంబర్ అవి ఎంటర్ చేసి ఇక్కడ చెక్ అని చెప్పి మనం అంటే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ మనకు వచ్చేటట్టుగా కూడా మనం చేసుకోవచ్చు. దీని వెనకాల ఏం ఫంక్షన్ జరుగుతుంది? స్విచ్ కేస్ ఫంక్షనింగే జరుగుతుంది కదా మేడం. అవును సార్. అండ్ సో ఇప్పుడు ఈ విధంగా మనకు రావాలని అనుకుంటే ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో జరిగేటువంటి దాన్ని మనం రాసేసాము. ఈ చిన్న ఇదంతా కూడా ఏంటి, మన మేకప్ ఇదంతా మనం ఎక్స్ట్రా మనం చేసేటువంటి మేకప్ అంతే కదా మేడం. అవును సార్. ఇప్పుడు ఒక్కసారి మనం దాన్ని ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేద్దాం మేడం. అండ్ ఇప్పుడు దానికి యాడ్ చేద్దాం. మనం రాసినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ యాడ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనకి చాలా ఈజీ అవుతుంది ప్రోగ్రామ్ అనేటువంటిది. ఓకే సార్. అండ్ వన్ మూమెంట్ మేడం. చూడండి ఇప్పుడు మా ఈ నోట్ ప్యాడ్ పేజ్ కనిపిస్తుందా మేడం? కనిపిస్తుంది సార్. ఓకే మేడం. సో దీనిలో ఇప్పుడు మనం ఏదైతే కేస్ స్టడీ అనేటువంటిది చేయాలని అనుకుంటున్నామో, ఆ డెవలప్ చేయాలని అనుకుంటున్నామో, ఒకసారి ఆ డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం రాద్దాం మేడం. ఏంటనంటే ఈ మెసేజ్ అనేటువంటి దాంతో ఇక్కడతో బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ మనం రాయాలి. ఇప్పుడు ఏం రాస్తామని అంటే ఈ ఎలిమెంట్ ఏదైతే జరిగిందో వీటికి సంబంధించినటువంటి డిస్ప్లే మనం ఒక పర్టికులర్గా ఒక దానిలో మనం రాయాలని అనుకుంటున్నాం కాబట్టి సేమ్ ఆ డిస్ప్లే అనేటువంటిది ఏదైతే జరగాలనుకుంటున్నామో ఆ డిస్ప్లేని డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేటువంటిది యూజ్ చేసి ఈ ఐడిలో మనకి ఏం కనిపించాలి? రిజల్ట్ కనిపించాలి కదా మేడం. ఈ డిస్ప్లే అనేటువంటిది ఎలా కనిపిస్తుంది అని అంటే ప్రీవియస్ ఇక్కడ మనం చూసాం ఏంటని అంటే డే ఇన్పుట్ అనేటువంటి దాన్ని అక్కడ ఇస్తే డేని ఇన్పుట్గా మనం అక్కడ ఇస్తే సండే అనేటువంటి దాన్ని ఇక్కడ ఇన్పుట్గా మనకి ఇస్తే అప్పుడు అది ఐడి ప్రకారంగా ఎలిమెంట్ అనేటువంటి దానిలో తీసుకుని అప్పుడు మనకి డిస్ప్లే చేస్తుంది, వాల్యూని డిస్ప్లే చేస్తుంది. ఏ మేడం? అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ రిజల్ట్, ఇప్పుడు ఇది రిజల్ట్ పార్ట్ రాస్తున్నాం మనం, ఇదేమో బ్యాక్ ఎండ్ జరిగేది, ఇది రిజల్ట్ పార్ట్ రాస్తున్నాం. సో ఇక్కడ మనకి రిజల్ట్ ఐడెంటిఫై చేస్తుంది. రిజల్ట్ దేనిలో ఉన్నటువంటి దాన్ని రిజల్ట్ చేయాలని అంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్, ఇది ఇన్నర్ హెచ్టిఎంఎల్ కదా మేడం ఇది. అవును సార్. ఇప్పుడు ఈ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనేటువంటి దానిలో మనం ఏం చేస్తున్నాం అంటే హెచ్టిఎంఎల్ అనేటువంటి దానిలో ఏదైతే సెలెక్ట్ చేస్తున్నామో ఆ సెలెక్ట్ చేసేటువంటి సెలెక్టెడ్ డే ఏంటి అనేటువంటి దాన్ని అక్కడ మనకి కింద అవుట్పుట్ ఇచ్చేటప్పుడు మనం అక్కడ సండే అని చెప్పి మనం ఎంటర్ చేసేసిన వెంటనే అది ఇన్పుట్ తీసుకుని ఇక్కడ మనకి సెట్ చేసిన తర్వాత ఆ అవుట్పుట్ అనేటువంటిది ఇచ్చేటప్పుడు నాకు ఎలా ఇవ్వాలని అంటే ఊరికనే జస్ట్ అలా సండే అని ఇచ్చేయకూడదు. మనం ఏదైతే ఇక్కడ సెలెక్టెడ్ డే అనేటువంటి దాన్ని ఒక లెఫ్ట్ సైడ్లో ఒక హెడ్డింగ్ కింద ఇచ్చి అప్పుడు మెసేజ్లో ఉన్నటువంటి దాన్ని నాకు అవుట్పుట్ ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి ఇది డబుల్ కొటేషన్ దీంతో పాటు వచ్చేస్తుంది. రైట్. సో ఇక్కడ దాన్ని ఏంటనంటే మెసేజ్లో ఉన్నటువంటిది నాకు సెలెక్టెడ్ డే అనేటువంటిది ఇన్నర్ హెచ్టిఎంఎల్లో ఉన్నటువంటిది సెలెక్ట్ చేసినటువంటిది ఏదైతే చేశానో ఆ సెలెక్ట్ చేసినానో డే అనేటువంటిది అది నాకు ఇలా సబ్హెడింగ్ కింద వచ్చి కాలన్ వచ్చి దీని పక్కన ఆ మెసేజ్ ఏదైతే ఎన్నో డే అనేటువంటిది ఆ మెసేజ్ నాకు ఇక్కడ రావాలి. అంటే ఇప్పుడు చూడండి మీకు ఒకటి ఇందాక అవుట్పుట్ మీకు చూపిస్తాను, ఈజీగా ఉంటుంది అప్పుడు. ఇలా కంపారిజన్ చేసి మీకు చూపిస్తే కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి
ఇక్కడ నాకు అవుట్పుట్ అనేటువంటి దాన్ని ఇన్పుట్ అనేటువంటి దాన్ని ఒక దాన్ని ఇక్కడ చూడండి 1 ఇచ్చానని అనుకోండి, లేకపోతే ఇక్కడ సండే అని ఇచ్చానని అనుకోండి, సండే అని ఇస్తే అవును ఇక్కడ నాకు క్లిక్ చేసిన వెంటనే ఊరికనే నాకు ఇది 1 అని ఇక్కడ వెంటనే అవుట్పుట్ రావడం కాదు. ఇక్కడ నాకు ఏం రావాలి, సెలెక్టెడ్ డే కాలన్ అని చెప్పి అప్పుడు ఈ మెసేజ్ అనేటువంటిది ఈ పక్కన రావాలి నాకు, ఈ పక్కన అప్పుడు. ఓకే సార్. అండ్ అందుకని నేను ఇది రాస్తున్నాను అనమాట. ఏంటంటే రిజల్ట్ అనేటువంటిది నాకు ఎలా రావాలని అంటే సెలెక్టెడ్ డే అని చెప్పి దాని పక్కన నాకు డే అనేటువంటిది నాకు మెసేజ్లో ఏదైతే ఐడెంటిఫై చేసిందో ఇక్కడ ఈ మెసేజెస్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఓకే మేడం మెసేజెస్, ఈ మెసేజ్లో ఉన్నటువంటి నాకు ఇక్కడ రావాలన్నమాట. ఓకే సో అలా నాకు రావాలి అని అనుకుంటే అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే చూడండి ఒకసారి ఇక్కడ ఈ మెసేజ్లో నాకు ఏదైతే రావాలని అనుకుంటున్నానో ఈ రావాలనుకున్నటువంటిది నాకు ఈజీగా నాకు ఇంకొక చిన్న పాయింట్ అనేటువంటి దాన్ని నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. ఇక్కడతో మనకి జావా స్క్రిప్ట్ అనేటువంటిది అయిపోయింది. స్క్రిప్ట్ ఓకే సార్. ఇక్కడతో జావా స్క్రిప్ట్ అనేటువంటిది అయిపోయింది. సో మళ్ళీ మనం ఇక్కడ హెడ్ అనేటువంటి దాన్ని కూడా క్లోజ్ చేస్తాము. దాని తర్వాత మనం ఒక బాడీ పెట్టుకున్నాం కదా మేడం, ఒక చిన్న బాడీ పైన బాడీ హెడ్డింగ్ అనేటువంటిది పెట్టుకున్నాం కదా. సో అందుకని దానికి బాడీ అని చెక్ చేసి ఇక్కడ హెచ్2 ఫాంట్ సైజ్ నాకు వచ్చి అక్కడ స్విచ్ కేస్ పైన హెడ్డింగ్ ఇచ్చాం కదా, ఎగ్జాంపుల్ ఇన్ జావా స్క్రిప్ట్ ఇది హెచ్2 అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేస్తాం. నెక్స్ట్ దాని కింద ఇంకొకటి చిన్న ఫాంట్తో మనం ఒక లెటర్ వచ్చేటట్టుగా పెట్టాం. దానికి హెడ్డింగ్స్ కాకుండా హెడ్డింగ్ H5 అలా అన్నా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను పారాగ్రాఫ్ కింద నేను టైప్ చేస్తాను, ఈజీగా అయిపోతుంది. ఎంటర్ ఏ నెంబర్ 1 to 7 to get the డే ఆఫ్ ది వీక్ అందాం, వీక్ అని చెప్పి ఇక్కడ పారాగ్రాఫ్ని క్లోజ్ చేసేద్దాం. మేడం అయితే ఇప్పుడు ఇక్కడ వరకు పైన హెడ్డింగ్ వచ్చింది, దాని కింద హెడ్డింగ్ వచ్చింది. మరి దాని కింద మనకి ఇది రావాలి కదా మేడం, ఒక టెక్స్ట్ బాక్స్ అండ్ ఒక బాక్స్ వచ్చి ఆ బాక్స్లో ఎంటర్ చేసేది కావాలి కదా. అందుకని దానికి మనం ఫామ్లో మనం ఏం రాసాం, మనం ట్యాగ్ ఇన్పుట్లో ఏం ఏ టైప్, అది ఇన్పుట్ అనేటువంటి ట్యాగ్లో ఏ టైప్ అంటే టెక్స్ట్ మనం ఎంటర్ చేసేటువంటిది. సో టెక్స్ట్ టైపు. సో దీన్ని ఐడి అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి దీనికి ఐడి ఇద్దాం. ఐడి ఈక్వల్ టు డే ఇన్పుట్. సో ఇక్కడ మనకి ఈ ఇన్పుట్ అనేటువంటి దాంతో టెక్స్ట్ ట్యాగ్ వచ్చేస్తుంది. దానికి ఒక ఐడి అనేటువంటి దాన్ని క్రియేట్ చేసాం. ఈ ఐడి ప్రకారమే మనకి ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఇచ్చినటువంటి దానిలో ఇదిగోండి ఇక్కడ బై ఐడి, ఈ ఐడి మేడం ఇక్కడ ఏదైతే మనం ఐడి అని అంటున్నామో ఆ ఐడి అనేటువంటిది ఇదిగో డే ఐడి అనేటువంటి దాన్ని ఇక్కడ ఇన్పుట్ ఇచ్చామన్నమాట. ఈ ఐడి అనమాట ఇది కాల్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ మనం ఏదైతే ఎంటర్ చేసామో ఎంటర్ చేసింది బై ఐడి ప్రకారంగా అప్పుడు ఎలిమెంట్లోకి వెళ్ళి అప్పుడు మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. అందుకని ఈ ఐడినే ఇక్కడ మనం కాల్ చేసింది అండ్ ఇక్కడ కూడా కాల్ చేసింది ఆ ఐడియే అండ్ ఈ ఐడి అనేటువంటి దాన్ని కాల్ చేస్తాం. సో ఇప్పుడు ఆ ఇన్పుట్ అనేటువంటిది అయిపోయింది, అక్కడతో టెక్స్ట్ బాక్స్ అయిపోయింది. దాని పక్కన బటన్ క్రియేట్ చేయాలి, ఆ టెక్స్ట్ బాక్స్ పక్కన బటన్ క్రియేట్ చేయాలి. సో బటన్ క్రియేట్ చేయాలంటే దానికి ఈ బటన్ అనేటువంటి దాన్ని మనం ఇలా క్లిక్ చేస్తే రెస్పాండ్ అవ్వాలి. కాబట్టి అలా క్లిక్ చేయడాన్ని ఏమంటామంటే ఆన్ క్లిక్. ఓకేనా మేడం. బటన్ అనేటువంటి దాన్ని ట్యాగ్లో మనం అది యాక్షన్ అనేటువంటిది ఉండాలి కదా, బటన్కి క్లిక్ చేస్తే యాక్షన్ రావాలి. కాబట్టి ఆ యాక్షన్కి వేరియబుల్ ఏంటంటే యాట్రిబ్యూట్ ఏంటంటే ఆన్ క్లిక్ చేసిన వెంటనే అది ఏం చేయాలంటే చెక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే దేని చెక్ చేయాలి, ఇక్కడ మనం వేరియబుల్ ఏదైతే ఇచ్చామో చెక్ డే అనేటువంటిది ఆ బటన్ని మనం క్లిక్ చేసిన వెంటనే ఈ ఫంక్షన్ అనేటువంటిది ఆటోమేటిక్గా కాల్ చేయాలన్నమాట. అందుకని ఇక్కడ ఇలా ఆన్ క్లిక్ చేసిన వెంటనే చెక్
డే అదే ఫంక్షన్ పైన ఇచ్చాం కాబట్టి ఆ ఫంక్షనే ఇక్కడ ఇచ్చేస్తాం. అంటే బటన్కి వెనకాల అంటే బటన్ మనం క్లిక్ చేసామని అంటే అది ఫంక్షన్ని కాల్ చేయడం అనమాట. కాల్ చేయడానికి మనం బటన్ క్లిక్ చేసినట్లే అది క్లిక్ చేసిన వెంటనే ఫంక్షన్ అనేటువంటిది కాల్ చేయడమే. అంటే ఇప్పుడు ఒక కమాండ్ని మనం ఎగ్జిక్యూట్ చేసినట్లు లెక్క ఒక బటన్ని మనం క్లిక్ చేసామంటే అవును సార్. కదండి. సో అది ఏ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం అంటే చెక్ డే అనేటువంటి ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేస్తున్నాం. సో చెక్ డే అనేటువంటి దాన్ని ఇక్కడ ట్యాగ్ ఓపెన్ చేసాం. ఆ ట్యాగ్ పైన పేరు ఉండాలి, ఆ బటన్ పైన పేరు ఉండాలి కదా మేడం, నేమ్ ఒకటి. అవును సార్. అది ఏం బటన్ అని అనుకున్నాం అక్కడ బటన్ పైన చెక్ డే అని బటన్ అనుకున్నాం. చెక్ డే లేకపోతే సబ్మిట్ ఏదైనా పెడదాం. సబ్మిట్ అండ్ పర్లేదు. సబ్మిట్ సబ్మిట్. సో బటన్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం ట్యాగ్. ఓకే మేడం. అవును సార్. రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ జస్ట్ పారాగ్రాఫ్లో దాని రిజల్ట్ అనేటువంటి దాన్ని అక్కడ కింద ఒక పేరు రావడానికి జస్ట్ నేమ్ అసైన్ చేయడానికి జస్ట్ ఒక పారాగ్రాఫ్ కింద రాసి ఇక్కడ మనం రిజల్ట్ అని మేడం. ఒరే హలో చెప్పండి సార్. మేడం. ఓకే. సో ఇక్కడ ఓకే మనకి చెప్పండి. ఆ బటన్ దగ్గర చిన్న స్పేస్ అనేటువంటిది రావడం కోసం ఒక స్పేస్ అనేటువంటి దాన్ని కూడా యూజ్ చేద్దాం. ఒక పారాగ్రాఫ్ ట్యాగ్లో ఇక్కడ జస్ట్ ఒక స్పేస్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడానికి ఒక ఐడి అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి దీనికి రిజల్ట్ అనేటువంటి ఒక ట్యాగ్ని మనం యూజ్ చేస్తే అది రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేసేద్దాం అంతే. ఇంకా బాడీ అనేటువంటి దాన్ని ట్యాగ్ అనేటువంటిది క్లోజ్ చేస్తాం అండ్ HTML అనేటువంటి ట్యాగ్ని క్లోజ్ చేస్తాం అంతే. అండ్ సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సేవ్ యాజ్ అని చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దామండి ఫుల్ స్టాక్లో. ఓకే, 1 మూమెంట్ మేడం. ఫుల్ స్టాక్లో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇదిగోండి చూడండి ఇక్కడ సండే అని ఇచ్చిన తర్వాత దీన్ని చెక్ డే అని అంటే ఇక్కడ చూడండి సెలెక్టెడ్ డే ఇన్వాలిడ్ డే నెంబర్ ప్లీజ్ ఎంటర్ 1 to 7 నెంబర్స్ అని అంటుంది. సో కాబట్టి ఇక్కడ 1 అనేటువంటి దాన్ని ఇచ్చి చెక్ డే చూడండి 1 అని అంటే ఏమొచ్చింది మేడం ఇక్కడ ఇదిగో సెలెక్టెడ్ డే సండే అవును సార్. కదా మేడం. ఇక్కడ చూడండి మళ్ళీ ఇప్పుడు 7 అని ఎంటర్ చేద్దాం. 7 అని ఎంటర్ చేద్దాం. ఇక్కడ చెక్ డే చూడండి 7 అని అంటే సాటర్డే. ఏ మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 అని ఇద్దాం. 0 అని ఇస్తే ఇదిగోండి మనం అక్కడ ఈ మెసేజ్ ఎక్కడిది వస్తుంది మేడం, కేస్ 1 కేస్ 2 కేస్ 3 అనేటువంటి దానిలో ఎక్కడిది వస్తుంది ప్రింట్ అవుతుంది మనకి. ఇది ఏ కేసులోది ప్రింట్ అయింది ఇది యాక్చువల్గా మనం కేస్ 1 ఏమో మేడం ఇన్వాలిడ్ డే అని ఇచ్చాం బాస్. అది ఎక్కడ దేనికి ఇచ్చాం మేడం. కేస్ 8 సంథింగ్ డిఫాల్ట్ మేడం. డిఫాల్ట్. ఇదిగో చూడండి ఇక్కడ ఇదిగో డిఫాల్ట్. డిఫాల్ట్ అని ఏదైతే ఉందో ఆ డిఫాల్ట్ లో మనం ఇచ్చాం. ఇప్పుడు ఈ 1 to 7 నెంబర్స్ కాకుండా మిగతాది ఏ నెంబర్ నాకు చేసినప్పటికీ కూడా అది దేనిలోకి వెళ్ళిపోతుంది అనమాట, డిఫాల్ట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. డిఫాల్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 99 టైప్ చేశాను అనుకోండి, చెక్ డే 99లోకి వెళ్తే డిఫాల్ట్లోకి వెళ్ళిపోయింది. అదే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 చేశానని అనుకోండి, అప్పుడు ఇక్కడ చూడండి థర్స్డే 5లో ఇదిగోండి థర్స్డే ఉంది ఇక్కడ. థర్స్డే అంటే ఇప్పుడు ఇది ఏం చేసింది, నేను 5 అని ఎంటర్ చేయగానే కేస్ 1లోకి వెళ్ళి చెక్ చేసింది, ఇది సాటిస్ఫై అవ్వాలా. కేస్ 2లోకి వెళ్ళి చెక్ చేసింది, ఇది కూడా సాటిస్ఫై అవ్వాలా. అలా కేసు అప్పుడు స్కిప్ చేసుకుంటూ ఇక్కడికి వస్తే ఇక్కడ సాటిస్ఫై అయింది 5 దగ్గర. ఇక్కడ సాటిస్ఫై అయిన తర్వాత ఇది థర్స్డే అని ఏదైతే సాటిస్ఫై అయ్యి థర్స్డే అనేటువంటిది ప్రింట్అవుట్ ఇచ్చేసిందో అప్పుడు వెంటనే రిమైనింగ్ ఉన్నాయి అన్నీ కూడా స్కిప్ అయిపోయినాయి.
అవును సార్. ఎందుకని స్కిప్ అయిపోయినాయంటే, ఇక్కడ మనం బ్రేక్ అనేటువంటి దాన్ని యూజ్ చేశాం కాబట్టి. అవును సార్. ఒకవేళ ఈ బ్రేక్ అనేటువంటి దాన్ని యూజ్ చేయకపోతే ఒకవేళ అండ్ ఈ రిమైనింగ్ ఉన్నటువంటి దాని దగ్గరికి కూడా వెళ్ళిపోతది మళ్ళీ చెక్ చేయడానికి. ఓకే సార్. సో, అప్పుడు మనం అలా యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ కేస్ అనేటువంటి సాటిస్ఫై అయ్యిందో